ఏలూరు నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు మామిలపల్లి జయప్రకాష్, పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు, నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకట ప్రతాప్లు, అప్పారావు, పలువురు నాయకులు సమక్షంలో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పార్టీ పెట్టారని, ఆ దిశగానే పార్టీ పనిచేస్తుందని అన్నారు. కార్యకర్తల బలమే వైసీపీకి అండగా ఉంటుందని చెప్పారు. పక్క వస్తే ఆయన ముందుకు వస్తారు, పక్క వచ్చి ఆయన ముందుకు వస్తారు. సురేష్ కొద్దిగా పెడతాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నాను అంటూ ఒక అభయం ఇచ్చి ముందుకు పంపిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేరేదాకా పోరాటం చేస్తుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఈ రోజున ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నేను ఈ రోజున ప్రజల దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటాం చాలా సంతోషకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక్కడే ఈ పార్టీ నేను నడుపుతానని ముందుకు వచ్చి ఇంతమంది సైన్యాన్ని ఏర్పరచుకుని ఇవాళ ఈ ప్రతిపక్షం కింద ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కిందన్నీ కూడా అమలుపరచాలని ఆయన చేస్తున్న పోరాటానికి మేమందరం సమిధమై వెనకాల ప్రయాణిస్తామని ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరం కలిసి ఇక్కడ శపథం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా అధికారం కోల్పోయామని కానీ ఎవరు నిరుత్సాహపడద్దు. ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలు చెప్పే గద్దెనెక్కింది, మనం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాడి, ప్రజలకు మంచి జరిగే విధంగా ఎల్లప్పుడూ పోరాడి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు నడుచుకుంటూ ముందుకెళ్లి రేపు పొద్దున మళ్ళీ మన పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, అలానే ఈసారి కార్యకర్తలకు మాత్రం గతంలో జరిగినట్టు మాత్రం ఏ చిన్న సమస్య లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కార్యకర్తలనే ముందు పెట్టుకుని కార్యకర్తలే ఫస్ట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా ప్రతి నాయకులు కానీ అందరూ కానీ అదే విధంగా నడుచుకుంటారు. రేపు మాత్రం మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త నిరుత్సాహపడకుండా మనం ముందుకెళ్లి ఈ పార్టీని నిలబెట్టుకుని మనం మళ్ళీ గద్దెనెక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.